గైస్ ఈ వీడియోలో మనము టెస్టింగ్ కోర్సు నరేష్ లో నేర్చుకోవాలా సత్య ఐటీలో నేర్చుకోవాలా దాని గురించి మనం మాట్లాడుకుందాము. జనరల్గా ఏంటి అంటే అమీర్పేటలో కొన్ని ఇన్స్టిట్యూట్స్ డెమో కూడా 100-150 అంత తీసుకొని ఒక 5 days క్లాసెస్ ఇస్తూ ఉంటారు. ఇంకొంతమంది తెలివి మీరు పోయి 100 రూపీస్ తీసుకొని 100-150 తీసేసుకొని డైరెక్ట్గా ఆన్లైన్లో కొన్ని వీడియోస్ ఇస్తూ ఉంటారు. సో జనరల్గా ఏంటి అంటే తక్కువ ఫీజు అని చెప్పి జాయిన్ అయ్యే వాళ్ళకి లేకపోతే టెస్టింగ్ కోర్స్ అనేది నరేష్ కానీ సత్య కానీ అసలు బేసిక్ థింగ్స్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ బ్యాచ్ సైజ్ రెండిట్లో 100+ ఉంటారు. తర్వాత వచ్చేసి డౌట్స్ క్లియరెన్స్, ఎస్ ఆర్ నో మీరే చెప్పాలి. నేనైతే నో అంటున్నాను, మీరైతే ఎస్ అని ఎందుకు చెప్పాలో మీరు ఆలోచించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 150 మంది 200 మంది క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళు డౌట్స్ ఏ విధంగా క్లియర్ చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. ఇంకొంతమంది దీన్ని కూడా సపోర్ట్ చేస్తారు, అసలు డౌట్సే రాకుండా క్లాసులు చెప్తారని నేను చెప్పొచ్చు. కానీ ఒక విషయం ఏంటి అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక సగటు యావరేజ్ విద్యార్థికి ఖచ్చితంగా వస్తాయమ్మా, అది గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసి దీంట్లో కంపల్సరీ ఏ క్లాసెస్ ఇంక్లూడ్ అయినాయి లేదా మీరు ఏ టెక్నాలజీ తీసుకున్నా కానీ టెస్టింగ్ నేర్చుకున్నా డెవాప్స్ అయినా లేకపోతే ఇంకే టెక్నాలజీ అయినా కానీ ఏ టూల్స్ గురించి మినిమం బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవి నేర్చుకుంటేనే జాబ్ వచ్చేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి అవి నేర్పిస్తున్నారా లేదా అంటే ఏ అయితే నాట్ ఇంక్లూడెడ్ అనుకుంటున్నాను నరేష్ అండ్ సత్య ఐటీలో. రియల్ టైం ప్రాజెక్ట్స్ అంటే ఎస్ ఆర్ నో అంటే నేనైతే నో అంటున్నాను. రియల్ టైం ప్రాజెక్ట్స్ అప్డేటెడ్ కంటెంట్ అంటే నేను రెండింటిలో నో అంటున్నాను. మీరు దాన్ని ఆలోచించి ప్లాన్ చేసుకోండి. జాబ్ అసిస్టెన్స్ విషయానికి వస్తే అది భగవంతుడికే తెలుసు, జాబ్ అసిస్టెన్స్ ఎంతవరకు ఇస్తారు ఏంటి అనేది. అండ్ రెండింటి గురించి మాట్లాడుతున్నాను. అండ్ ఎట్ ది సేమ్ టైం లింక్డ్ఇన్ నో అండ్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎస్. రెజ్యూమ్ ప్రిపరేషన్ అయితే నరేష్ ఐలో సత్య ఐటీలో రెండింటిలో కూడా రెజ్యూమ్ ప్రిపరేషన్ చేస్తారు. ఇప్పుడు టెస్టింగ్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు లేదా అంటే తక్కువ కోర్సే, తక్కువ కాస్టే ఉంటుంది. ఇక్కడేంటి అంటే మనము జాయిన్ అయ్యేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడేంటి అంటే మనము నరేష్ కానీ సత్య గారి కానీ టెస్టింగ్ కోర్సు కానీ నేర్చుకునేటప్పుడు మీరు ఆలోచించాల్సిన కన్సిడర్ చేయాల్సిన కొన్ని విషయాలు, కంటెంట్ అనేది అప్డేటెడ్ కరికులమా కాదా అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కంపెనీస్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, దాని తగ్గట్టు ఇక్కడ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు అనే విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే చాలామంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏఐ టూల్స్ ఒకటి, ఈ లింక్డ్ఇన్ ఒకటి, ఈ రెండింటిలో యాక్టివ్గా ఉన్నారా లేదా అంటే ఈ ఏఐ టూల్స్ బేసిక్ అసలు వాటిని ఎలా వాడాలి, బేసిక్ టూల్స్ ఏంటి నేర్పిస్తున్నారా లేదా. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఇంకో విషయం లింక్డ్ఇన్ డే 1 నుంచి ప్రాపర్గా మెయింటైన్ చేపిస్తున్నారా లేదా, దానికి సంబంధించిన కూడా క్లాసెస్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ మీరు తెలుసుకోండి. కానీ నేనేం చెప్తున్నానంటే ఇవన్నీ అయితే ఇక్కడ కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు. క్లాసెస్ విని ఇన్స్టిట్యూట్తో సంబంధం లేకుండా నేను జాబ్ తెచ్చుకుంటాను, జస్ట్ క్లాసులు వింటే సరిపోతుంది, నాకు టాపిక్స్ ఏందని అర్థమైతే సరిపోతుందని వాళ్ళు డెఫినెట్లీ ప్లాన్ చేసుకోవచ్చు. నేను ఈ రెండిట్లో చాలామంది అనుకోవచ్చు చాలా తక్కువ, జనరల్గా కూడా తక్కువ ఫీజు అంటూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే తక్కువ ఫీజే కానీ నెంబర్ ఆఫ్ క్రౌడ్ ఎంతమంది ఉన్నారు మీరు ఒకసారి చూసుకోండి, దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. అనవసరంగా ఏంటి అంటే తక్కువ ఫీజు అని చెప్పేసి ఇవన్నీ ఆలోచించుకుంటే జాయిన్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. అండ్ స్టిల్ చాలామందిని సాఫ్ట్వేర్ ఇంజనీర్లని చేసింది అమీర్పేట్. అందులో నరేష్ అండ్ సత్య పాత్ర చాలా ఉంది, కాదనట్లేదు. సత్య ఐటీ పాత్ర చాలా ఉంది, కాదనట్లేదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది, దానికి తగ్గట్టు మనము జాయిన్ అవ్వాలా వద్దా, మనకు సూట్ అవుతుందా లేదా అని మనం ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. నా వరకైతే నేను టెస్టింగ్ కోర్స్ని నరేష్ ఐలో కానీ సత్య ఐటీలో కానీ రికమెండ్ చేయట్లేదు. ఓకే, అంటే నేను నా పర్సనల్ ఒపీనియన్ అయితే అంటే డబ్బులు ఎవరిని రికమెండ్ చేస్తానంటే కొంచెం డబ్బులు అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే ఎక్కువ డబ్బులు పెట్టుకోలేక లేకపోతే ఇంకేదైనా రీజన్ అయ్యి ఉండి ఓకే క్లాసులు విని నేను జాబ్ తెచ్చుకుంటాను ఇన్స్టిట్యూట్ సంబంధం లేకుండానే వాళ్ళు ఖచ్చితంగా మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. బట్ హ్యాండ్ హోల్డింగ్ చేయాలి, రియల్ టైం ప్రాజెక్ట్స్ చెప్పాలి, ప్రాక్టీస్ చేయించాలి, నాకు డౌట్స్ క్లియర్ చేసే వాళ్ళు ఉండాలి, నాకు లింక్డ్ఇన్ ఎలా బిల్డ్ చేసుకోవాలో చెప్పాలి. అండ్ తర్వాత వచ్చేసి రెజ్యూమ్ ప్రిపరేషన్ దగ్గర నుండి చేయించాలి, ATS బేస్డ్ రెజ్యూమ్. అండ్ జాబ్ అసిస్టెన్స్ కొన్ని ఇంటర్వ్యూస్ రెఫరెన్స్ ఇప్పించాలి. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా అడ్వాన్స్ AI టూల్స్ చెప్పాలి అంటే మాత్రం కష్టమవుతుంది. ఇక్కడ చెప్తున్నారో లేదో మీరైతే తెలుసుకొని జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.